తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించి రేపు మంత్రుల కమిటీ వారితో చర్చలు జరుపుతుందని తెలిపారు. సమ్మెలో ఉన్న కార్మికులు ఆత్మహత్యాయత్నాలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు జీతాలు 50% రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. బకాయిల చెల్లింపులపై త్వరలో స్పష్టత ఇస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ హైకోర్టు తీర్పు నేపథ్యంలో సిబిఐ విచారణకు కేంద్రంపై ఒత్తిడి చేయాలని నిర్ణయించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ హైకోర్టు తీర్పు అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇక సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయం కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎంప్లాయీస్ విషయంలో బెనిఫిట్స్ కోసమని ఆ ఎంప్లాయీస్ ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో రిటైర్మెంట్ కి సంబంధించిన బెనిఫిట్స్ 6,000 కోట్ల పైచిలకు రిటైర్డ్ ఎంప్లాయీస్ కి సంబంధించిన డిఫరెంట్ సెక్టార్ కి సంబంధించిన వారి బెనిఫిట్స్ ని ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. మా వంతుగా మంత్రులు గాని ప్రజాప్రతినిధులు గాని 50% ఇప్పుడు తీసుకునే సాలరీస్ లో హోల్డ్ చేసి రిమైనింగ్ ఆ హోల్డ్ చేసిన అమౌంట్ ని రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ తో ఇవ్వాలని, మిగిలిన అమౌంట్ ని కూడా 100 డేస్ లో ఒక ప్రణాళికను తయారు చేయడం కోసం కేబినెట్ సబ్ కమిటీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారి ఆధ్వర్యంలోని కమిటీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని ప్రపోజల్స్ ని తయారు చేసి నెక్స్ట్ మంత్ 4th నాడు మళ్ళీ కేబినెట్ జరగబోతుంది. ఆ కేబినెట్ నాటికి ఈ రిటైర్డ్ అయిన ఎంప్లాయ్మెంట్ కు సంబంధించిన వారి బెనిఫిట్స్ అన్నిటినీ ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తున్నాము 100 డేస్ లో అనేది ఆ కేబినెట్ లో ఆమోదిస్తున్నామని చెప్పడానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరి పక్షాన నేను. విజయవాడ కోర్టు కాంప్లెక్స్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. 7 అంతస్తుల భవనంలోని లిఫ్ట్లో 6 న్యాయవాదులు చిక్కుకుపోయారు. దాదాపు 40 నిమిషాలుగా లిఫ్ట్లోని ఇరుక్కుపోయిన వారు గాలి సరిగ్గా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఘటనతో కోర్టు పరిసరాల్లో ఆందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న సిబ్బంది, సాంకేతిక నిపుణులు లిఫ్టును తెరిచేందుకు చర్యలు చేపట్టారు. కాకినాడ జిల్లాలోని కాకినాడ రూరల్ పరిధిలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సర్పవరం ఇన్స్పెక్టర్ రవిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. అయితే ఇప్పటి వరకు సర్పవరం పోలీస్ స్టేషన్ బాధ్యతలు చేపట్టిన అధికారులపై వరుసగా చర్యలు కొనసాగుతూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు కొంతమందిపై సస్పెన్షన్, మరికొందరిని వీఆర్కు పంపినట్లు సమాచారం. దీంతో ఇది వాస్తు దోషమా లేక అధికారుల పనితీరు లోపమా అనే చర్చలు స్థానికంగా జరుగుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తు విషయంలో కూడా ఈ వివాదాలు నెలకొన్నాయి. ఒక్కరోజు డ్యూటీలోని మీడియా హల్చల్ నడుమ ఈ కేసు దర్యాప్తు నుంచి ఇన్స్పెక్టర్ రవిని తొలగించినట్లు తెలుస్తుంది. ఈ కేసు బాధ్యతలను తూని రూరల్ సిఐ చెన్నకేశవ్కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలకు మించి వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పై అధికారుల వర్గాలు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారాయి.